తెలంగాణలో అబద్ధాల అవినీతి కాంగ్రెస్ పాలనను తరిమి కొడతామన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. కాంగ్రెస్ ఒక నావలా మునిగిపోతుందని ఎద్దేవా చేశారు. మోసపూరిత వాగ్దానాలతో రేవంత్ పాలన నడుస్తుందని విమర్శించారు. ఇక పైరవీలు చేసి పదవులు తెచ్చుకునే పార్టీ కాంగ్రెస్, వారిలా తమ పార్టీలో పైరవీలు ఉండవన్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఎప్పుడైనా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారా అని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజులు పర్యటించారు. ఇక కార్యకర్తలకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ఇక మరిన్ని విషయాలు మనతో పాటు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, నితిన్ నబీన్ గారి పర్యటన 3 రోజులు రాష్ట్రంలో జరిగింది. ఇక క్యాడర్ కి ఏమని దిశానిర్దేశం చేయడం జరిగింది? రానున్న రోజుల్లో మీ ప్లాన్స్ ఏంటి? ఈ రోజు మన దేశ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారి పర్యటన వల్ల 3 రోజులుగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలలో, నాయకులలో ఒక ఉత్సాహం ఉప్పొంగుతున్నది. ఒక ఇంత మంచి నాయకుడు, ఒక యువ నాయకుడు ఈరోజు వచ్చి ఒక ప్రేరేపించే ప్రసంగాలతో ఈరోజు ఏం చెప్తున్నాడు? ఈ అవినీతి కాంగ్రెస్ పాలన తరిమి కొట్టాలంటే మీరందరూ ఏకదాటిగా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య నుండి ప్రజల గురించి కొట్లాడమంటున్నాడు. దానికే అందరూ ఒక రకంగా ఈరోజు తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా కొద్దిగా ఉత్సాహం ఉరకలేస్తున్నది. ఇంకా రానున్న రోజులలో ఇంకా అన్ని 22 రాష్ట్రాలలో తరిమినట్లు కాంగ్రెస్ ని తెలంగాణకి వెళ్ళి తరమాల్సిన అవసరం ఉన్నది. దీన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం ఉన్నదని నిర్దేశం చేశారు వాళ్ళు. ముఖ్యంగా మీరేమో అంటే మీ అధ్యక్షుడేమో ఇలా అన్నారు, కానీ ఇదే పిసిసి చీఫ్ మాత్రం నితిన్ నబీన్ పర్యటన ఒక ఫ్లాప్ షో అంటున్నారు. దీనిపై మీరేమో ఫస్ట్ వాళ్ళని ఇప్పుడు అతను ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ గారు ఫస్ట్ ఎప్పుడైనా ఇప్పటి వరకు 30 సంవత్సరాల నుంచి ఒక ఎన్నికలలో గెలవమని చెప్పండి. ఒక ప్రజాప్రతి పైరవులు చేసుకుని పదవులు పొందడం కాదు. ఇది భారతీయ జనతా పార్టీ. ఇది ప్రజల మధ్యన ఉంటుంది. ప్రజల గురించి కొట్లాడుతుంది, ప్రజల అభివృద్ధి గురించి కొట్లాడుతుంది, ఆత్మ గౌరవం గురించి కొట్లాడుతుంది. మహేష్ కుమార్ గౌడ్ లాగా ఏదో గప్పాలు కట్టి పైరవులు చేసి పదవులు తెచ్చుకునే పార్టీ కాదు. ఆయనకు ఆ స్థాయి కాదు. 22 రాష్ట్రాలలో 14 కోట్ల కార్యకర్తలున్న భారతదేశంలో 3వసారి పరిపాలన చేస్తున్న భారతీయ జనతా అధ్యక్షుడు. ఆయన స్థాయి ఇంత స్థాయి, ఆకాశంలో ఇంత స్థాయి పెడితే బాగుంటుంది. ఆయన డబల్ ఇంజిన్ తోనే అభివృద్ధి సాధ్యమని మీ అధ్యక్షుడు చెప్పారు ఇప్పటికే అందరికీ కూడా. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆల్రెడీ మేము సుపరిపాలన అందిస్తుంటే ఇక డబల్ ఇంజిన్ ఎందుకని చెప్పి అంటున్నారు. ఏం సుపరిపాలన? ఏం చెప్పారు చెప్పండి? 6 గ్యారంటీలు అన్నారు, 60 వాగ్దానాలు అన్నారు, 420 గ్యారంటీలు చెప్పారు. ఎక్కడ చేశారు? ఇంతవరకు ఏదైతే ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన అనుముల రేవంత్ రెడ్డి ఈరోజు అవినీతి పాలన, కుటుంబ పాలన, 4 దిశల 4 అన్నదమ్ములను పెట్టుకొని దోసుకుంటున్న పాలన, తెలంగాణ ప్రజలని నట్టేట ముంచి బడ్జెట్ తో పాటు అప్పులు, లక్షల కోట్ల అప్పు తెచ్చుకుంటూ పంచుకుంటున్న ఈ కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం దేని గురించి ఉంచాలా? 4000 పెన్షన్ ఇచ్చిన ఉంచాలా? తులం బంగారం ఇచ్చిన ఉంచాలా? ఏముంచాలా? 2500 మహాలక్ష్మి ఇచ్చినరా? రైతులకు రుణమాఫీ, అందరికీ రుణమాఫీ అని కొందరికి ఇచ్చినట్లు ఎగ్గొట్టినందుక, లేకపోతే రైతు భరోసా సంవత్సరానికి ఒకసారి ఇచ్చినందుక? ఏ రకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉంచాలా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వాన్ని ఎందుకు ఉంచాలా గద్దె మీద? ఎందుకు ఉంచాలి చెప్పండి మీరు? అన్ని రంగాల విఫలమై తెలంగాణ ప్రజలైన అబద్ధాలతో ముంచెత్తే అబద్ధాల వాగ్దాలతో ఈరోజు తెలంగాణ ప్రజలంతా సమయం గురించి వేచి చూస్తున్నారు. గద్దెని ఎక్కిండ్రు. ఎట్లన్నా ఈ సమయం కరెక్ట్ కాదు. మనుషులలో బగ్గబగ్గ మండుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది చివరి ప్రభుత్వం అవుతుంది. కాంగ్రెస్ రాసి పెట్టుకుంది. భారతదేశంలో కాంగ్రెస్ అనేది మనుగడ లేదు. అది అంతరించిపోతున్న ఒక నౌక. కాబట్టి ఇక కాంగ్రెస్ కి ఈ దేశంలో భవిష్యత్తు లేదు. అక్కడొక్కడు ఇక్కడ వెళ్తే కాంగ్రెస్ ముస్లిం లీగ్ గా కన్వర్ట్ అయిపోతుంది. దేశం ముఖ్యంగా బీజేపీ ఏదైతే కాళేశ్వరంపై రాజకీయ ప్రకటనలు చేస్తుంది కానీ యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి కాంగ్రెస్ మరోవైపు నీ చేతిని నువ్వు తీసుకో. ఇప్పుడు మాకు ఇచ్చింది 9,000 కోట్లు, మేము అడిగేది 95,000 కోట్ల అవినీతిని. అంటే మిగతా దాంట్లో కేసీఆర్ కుటుంబము, కల్వకుంట్ల కుటుంబము ఏదైతే మూటలు ఇచ్చిందో ఆ మూటలు తమ అన్నదమ్ములు పంచుకుంటున్నారా? రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఏమని చెప్పినావు అధికారం రాకముందు? చెర్లపల్లి జైల్లో కేసీఆర్ కు డబుల్ బెడ్రూమ్ కడతాను. ఎప్పుడు కడతావు డబుల్ బెడ్రూమ్? ఆ కట్టకపోతే ఆ డబుల్ బెడ్రూమ్ నీకు ట్రిపుల్ బెడ్రూమ్ మేము వచ్చినా కట్టిస్తాం చెర్లపల్లి జైల్లో. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తల్లో నితిన్ నబీన్ గారు అంటే పర్యటన 3 రోజులు ముగిసింది. ఇక దీంతో బీజేపీ రానున్న రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళబోతాం? బీజేపీ రానున్న రోజుల్లో ఈ తెలంగాణ పాలిట ఒక పెనుశాపమై ఈ రైతు వ్యతిరేక, మహిళా వ్యతిరేక అందరినీ మోసం చేసిన అనుముల రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పరిపాలన ఎట్లన్నా వీళ్ళ ఏదైతే మోస వాగ్దానాలు ఉన్నాయో, ఈ అవినీతి ఉందో, ఈ అరాచకం ఉందో, అభివృద్ధి లేని అవినీతి పరిపాలన ఉందో, దీన్ని తెలంగాణ ప్రజల మధ్యన ఎట్లయితే మొన్న రైతు గోసయాత్ర కావచ్చు, మిగతా అన్ని రంగాలు అన్ని వర్గాలని
తెలంగాణ వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలో 33 జిల్లాలల్లో పర్యటించి రైతులని, మహిళలని, యువకులని, విద్యార్థులని అందరినీ చైతన్యవంతం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు చరమ గీతం పాడతాం. ముఖ్యంగా ఎమ్మెల్యేలతోటి, ఎమ్మెల్సీలతోటి, ఎంపీలతోటి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఏం చర్చించారు? ఏ సమావేశమైనా ఒక జాతీయ అధ్యక్షుడు వచ్చినప్పుడు ఒక దిశ నిర్దేశం చేస్తారు. వాళ్ళకున్న అనుభవము, జాతీయ అధ్యక్షుడు కాబట్టి 22 రాష్ట్రాలలో వాళ్ళు తీసుకున్న ప్రణాళిక తెలంగాణలో ఎంతవరకు మనం ఉపయోగించుకోగలుగుతాం, తెలంగాణ ప్రజలు మన వైపు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు అభివృద్ధి ఆకాంక్షిస్తున్నారు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఆకాంక్షిస్తున్నారు. అన్నిటికీ వాళ్ళు ఎట్లయితే మనకు భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు 36% మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇచ్చారో, ఇంకా చివరి గోల్ ఒకటి ఉంది. అది మనం సరిగ్గా క్రికెట్ ఆడి ఫీల్డింగ్ చేస్తే విజయము, మ్యాచ్ మన సొంతం అవుతుందని చెప్పాడు. మొత్తానికి ఏదైతే బీజేపీ పార్టీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో అధికారంలోకి రావాలి అని చెప్పి కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక తెలంగాణలో ఇదే చివరి ప్రభుత్వం, రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ హేమంత్తో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.